అమరావతి రాజధానికి జాతీయ రహదారి ఏదైతే కోల్కతా చెన్నై జాతీయ రహదారికి కనెక్టివిటీ చేయడానికి మధ్యలో రైల్వే ట్రాక్స్ ప్రతిబంధకంగా మారాయి. సిడి యాక్సెస్ రోడ్డు జాతీయ రహదారిని కలవాలన్నా కూడా రైల్వే ట్రాక్స్ని దాటుకొని రావాలి. ఆ ప్రాంతంలో ఒక ఫ్లైఓవర్ నిర్మించుకుంటూ ఉన్నారు. రాబోయే 3-4 సంవత్సరాల్లో అది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈలోగా అమరావతి రాజధానికి కనెక్టివిటీని పెంచేందుకు మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ వద్ద 6 లైన్ల ఆర్ఓబి నిర్మించేందుకు రైల్వే శాఖ 112 కోట్ల రూపాయలు విడుదల చేసింది. మంగళగిరిలో రైల్వే ట్రాక్ దాటాలంటే దాదాపుగా రోజు 42 సార్లు ఆ గేట పడుతూ ఉంటుంది. రాజధానికి వెళ్ళాలంటే అదే రూట్. ఇక సిడి యాక్సెస్ రోడ్డు చూద్దామా, అన్కంప్లీట్. ఉండవల్లి దాకా మంతెన సత్యనారాయణ ఆశ్రమం దాకా చిన్న కట్ట మీద వెళ్ళాలి. ఆ తర్వాత సిడి యాక్సెస్ రోడ్లోకి వెళ్ళాలి. ఆ సిడి యాక్సెస్ రోడ్ని ఉండవల్లి దాకా మరో 4 కిలోమీటర్లు, అక్కడి నుంచి మరో 3 కిలోమీటర్లు నేషనల్ హైవే దాకా తీసుకురావడానికి మరో 4 సంవత్సరాలు అయితే గ్యారంటీగా పడుతుంది. ఈలోగా మంగళగిరిలోని డాన్ బాస్కో స్కూల్ దగ్గర రాబోయే 6 నెలల్లోనే అతి పెద్ద ఆర్ఓబి నిర్మించేందుకు రైల్వే శాఖ టెండర్స్ కూడా పిలిచింది. గతంలో మాదిరి ఆర్ఓబీలు సంవత్సరాల తరబడి నిర్మించడం లేదు. టెక్నాలజీ మారింది కాబట్టి ఆ స్ట్రక్చర్ని ముందే డిజైన్ చేసుకొని అవి తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడమే కాబట్టి కొద్ది రోజుల్లోనే ఆ ఫినిష్ చేసేస్తారు రైల్వే శాఖ వాళ్ళు. రాబోయే 4-5 నెలల్లోనే అమరావతి రాజధానికి ఒక మంచి కనెక్టివిటీ ఏర్పడబోతోంది. ఇక N13 రోడ్డు ఏదైతే ఉందో అమరావతి రాజధాని నుంచి జాతీయ రహదారికి కనెక్టివిటీకి లైన్ క్లియర్ అయింది. ఎయిమ్స్ పక్కగా అమరావతి రాజధానిని కనెక్ట్ చేసేందుకు ఇమ్మీడియట్గా N13, కొద్ది కాలం తర్వాత N15 ఓల్డ్ ముంబై రోడ్డుకి కనెక్ట్ చేస్తున్నారు. N15 కనుక కంప్లీట్ అయితే అమరావతి రాజధానికి జాతీయ రహదారి నుంచి నేరుగా వెళ్ళడానికి ముందు ఒక కనెక్టివిటీ ఏర్పడుతుంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ పనులు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించబోతా ఉన్నారు. ఆ వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.